కాసేపట్లో రాజంపేటలోని పులపత్తూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. వరద బీభత్సంలో కొట్టుకుపోయిన గ్రామాలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించనున్నారు. అన్నమయ్య వాల్ తెగి ప్రమాదం ఎలా జరిగిందో సేనానికి వివరించేందుకు అధికారులు పోలోల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్కు వినతులు అందజేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. కాసేపట్లో రాజంపేటలోని పులపత్తూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. వరద బీభత్సంలో కొట్టుకుపోయిన గ్రామాలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించనున్నారు. అన్నమయ్య వాల్ తెగి ప్రమాదం ఎలా జరిగిందో సేనానికి వివరించేందుకు అధికారులు ఫోటోల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్కు వినతులు అందజేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, మాధురి ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మరికొద్ది నిమిషాల్లో కూడా ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కింద దాదాపుగా 2021లో పూర్తి స్థాయిలో కూడా వరద బీభత్సంతో ఆ ప్రాంతానికి అయితే కనుక మరి కొద్ది క్షణాల్లో కూడా ఇక్కడ రానున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఏర్పాటు అయితే కనుక పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కూడా చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో 2025 సంవత్సరంలో ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైడ్ వాల్ తెగిపోవడంతో కూడా దాదాపుగా 7 గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా బీభత్సం జరిగిన పరిస్థితి. అయితే అప్పట్లో కూడా దాదాపుగా 24 మంది కూడా దాదాపుగా ఈ వరద బీభత్సంలో కూడా వీళ్ళందరూ కూడా మృత్యువాత పడడం జరిగింది. అయితే అప్పటి నుంచి అప్పట్లో గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎటువంటి ఇల్లు కట్టించడం కానీ అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఇవ్వడం కూడా పూర్తి స్థాయిలో అప్పుడున్నటువంటి వైసీపీ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు అన్నమయ్య జిల్లాలో 2 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆయన పర్యటన పెట్టుకోవడం జరిగింది. అయితే ఉదయం రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అక్కడ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఆయన అయితే ఆ సభ కార్యక్రమం ముగించుకొని కూడా రోడ్డు మార్గాన్ని కూడా ఇప్పుడే ఏదైతే పులపత్తూరు గ్రామానికి బయలుదేరడం జరిగింది. అయితే ఇక్కడ దాదాపుగా మరో 20 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. అయితే ఇప్పటికే ఆయన రాకపోతే ఉన్నటువంటి ప్రజలు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఎదుగుతామని చెప్పేసి అయితే మొట్టమొదటిగా చూసుకుంటే కనుక ఏదైతే ఆయన రావడంతో కూడా ఆయనకు పెద్ద ఏదైతే ఆ అన్నమయ్య ప్రాజెక్టు సంబంధించినటువంటి బీభత్సం ఎలా జరిగిన దానిపైన కూడా ఒక పెద్ద ఎత్తున ఫోటో ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పట్లో అన్నమయ్య వాల్ సంబంధించి సైడ్ వాల్ ఎలా తెగిపోయింది, అలాగే ఎంతమంది చనిపోయారు, అలాగే ఎంతవరకు నష్టం జరిగింది, ఎంతవరకు ప్రజలకు ఆ పొలాలు నష్టమయ్యాయి అన్న ఫోటో ప్రదర్శన అయితే పెట్టడం జరిగింది. అలాగే ఎవరైనా ప్రజలు కూడా పవన్ కళ్యాణ్తో మాట్లాడేందుకు అలాగే ఆయనకు విన్నవించినందుకు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా స్వీకరణ చేసేందుకు కూడా ఇప్పటికీ ఇక్కడ అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చేసిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత కూడా ఏదైతే ఈ అన్నమయ్య ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఏదైతే చేరు పరిహార ప్రాంతం ఉందో అక్కడికి వెళ్ళి కూడా ఆయన ఆ చెయ్యేరికి సంబంధించినటువంటి నదీ పరిహార ప్రాంతాలు కూడా పరిశీలించే ప్రయత్నం అయితే ఉంది. దీని తర్వాత కూడా ఆయన రోడ్డు మార్గాన్ని కూడా రేణిగుంటకు చేరుకొని దాపేసి గన్నవరం వెళ్లే పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు పర్యటనకు సంబంధించి అటు అన్నమయ్య జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కనుక ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. మాది థ్యాంక్ యూ సుధీర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి పాఠశాలలో దారుణ